నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి. సంజీవ్ అండ్ జార్జీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పురారి గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన దొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలి. ఆదివాసీ మహాసభ డిమాండ్. వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, జే బ్రాండ్లు, చీప్ లిక్కర్ల వల్ల మద్యం సేవించిన ఎన్నో వేల మందికి లివర్ చెడిపోయిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ఇంతవరకు 149 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,19,17,774 రూపాయల చెక్కులు పంపిణీ చేశానని, ఇప్పుడు 23 మందికి 11,65,449 విలువ చేసే చెక్కులు అందజేశామని ఆయన చెప్పారు. దీంతో మొత్తం 172 మందికి 2,10,83,223 రూపాయలు అందించామని ఆయన వివరించారు. ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎల్లున్నా ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు, కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా పార్టీకి రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు తిరస్కరిస్తారు. ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం, మద్యానికి బానిసైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం. వర్షాలు పడతా ఉన్నాయి, గతంలోని వర్షాలు మీడియా అన్నానా, ఆయన ఏదో అడుగుతున్నారనేసరికి అటు వెళ్ళిపోయింది చూపు. చెక్కిలించుకొని చట్టబద్ధంగా మనకి రావాల్సినవి మనకు వస్తాయి, అంతేగాని మనం ఏదో ఉత్తముల్లాగా ఏదో మీడియా దగ్గరికి వచ్చి పదే పదే అంటా ఉన్నారు. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీ 3 సార్లు ఎంపీ అని అంటున్న వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విధానం మీకు గుర్తు రావట్లేదా? దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారు అన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసి, హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం పొందిన ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా? చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీసారన్న విషయం, లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయచ్చా, తీయకూడదు, ఎలా బయటకు వచ్చింది? సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు? ఇప్పుడేదో కబుర్లు చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాలు పైపడిన పెద్ద ఆయన, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి, నాకు దోమతెర ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారా వైసీపీ వాళ్ళు? జైల్లో దోమలు కాకపోతే రంబో ఓరసలు కొడతారా అని చెప్పి అడిగాడు. ఇన్ని మాట్లాడి ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర? అలా జరిగింది ఎలా జరిగిందని నన్ను అడిగితే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఆయన మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చిన వసతులు అన్నీ చూస్తే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు, వేధింపులు ఉండవు, కానీ చట్టాన్ని అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే వాళ్ళకి నచ్చినట్లు సాగుతూ ఉంది. వాళ్ళు అడిగిందల్లా వస్తూ ఉంది. ఓ పిక్నిక్ లాగా వెళ్ళారు, చూస్తున్నాం, క్యారేజీలు వెళ్తున్నాయి, టన్నుల పేపర్లు వెళ్తున్నాయి, ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ. పోల్ని రాయనివ్వండి, ఏదేమైనా ఒకటే.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల ఓరియంటేషన్ కోర్సు ద్వారా పారాలీగల్ వాలంటీర్లు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతోందని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎం మాధురి ప్రసంగిస్తూ భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారాలీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలత్లు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పెరిఫెరల్ ప్రాంతాలలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి మారుమూల ప్రాంతాలలో కనీసం రవాణా సదుపాయాలు లేక ప్రజలు న్యాయ సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారాలీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ, వారి పాత్ర, బాధ్యతపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 100 మంది పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం ఇండియాలోనే మీ అందరికీ మన లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ తెలుసు కదా, దాని ప్రకారము 3 బాధ్యతలు ఉన్నాయి. న్యాయం, అందుబాటులో న్యాయం. దానికోసం మనం లోక్ అదాలత్లు కండక్ట్ చేస్తాం, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, ఫ్రీ లీగల్ ఎయిడ్ అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్కి ఇస్తాం. కోర్టులు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, అడ్వకేట్స్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. అవసరమైన వాళ్ళు మీకు ఇంకా ఇక్కడ మనకి పర్వాలేదు, కానీ మీరు అల్లూరి సీతారామరాజు జిల్లాకి వెళితే అక్కడ నడవడానికి కూడా వాళ్ళకి సరైన దారులు ఉండవు, బస్సులు ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళు న్యాయం కోసం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే మనకి న్యాయం లేకపోయినా పర్వాలేదు, వెళ్ళడం ఎందుకు లేని నిర్లిప్తతోటి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్గా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఈ పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది మనమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి చాలా గర్వపడుతున్నాను నేను. ఆ తర్వాత ఈ సిస్టమ్ సక్సెస్ చూసిన తర్వాత జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగుందని దీన్ని త్రూ అవుట్ ఇండియా అడాప్ట్ చేసుకోమని అన్నారు. కాబట్టి మన అందరం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం అయినందుకు మనం గర్వపడదామండి. అయితే మీరు ఒక్కటి మర్చిపోకూడదు, పారా లీగల్ వాలంటీర్స్ అంటే మనకు అధికారం కాదు. ఫర్ దట్ మ్యాటర్ జడ్జి అంటే కూడా అధికారం కాదు, ఇది ఒక బాధ్యత. మనము ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాం. మనం ఒకటి మర్చిపోకూడదండి, పారాలీగల్ వాలంటీర్స్ పోలీసుల మీదో అయితే రెవెన్యూ ఆఫీషియల్స్ మీదో ఇంకొక అధికారుల మీదో మనం సూపర్వైజ్ చేయడానికి లేము. అవసరమైన ప్రజలకి ఇప్పుడు మీకు వీళ్ళందరూ వస్తారు రేపొద్దున రిసోర్స్ పర్సన్స్, ఒక స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి అసలు స్కీమ్ ఉందని, కానీ ఒకవేళ ఉందని తెలిసినా దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అనుకోండి, ఏం ఉపయోగం? సో ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి వివిధ అణగారిన వర్గాల వారికి విధమైనటువంటి సాంఘిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. కానీ అవి అందవలసిన వాళ్ళకి అందలేదు అనుకోండి, ఏమిటి ఉపయోగం? కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా, మనం ఇందాక చెప్పినట్టు మన క్లినిక్స్ ఓపెన్ చేసాం, ప్రతి ఊళ్ళోనే క్లినిక్స్ ఉన్నాయి. ఆ క్లినిక్లో మీరు వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు ఏంటంటే యు ఆర్ ద బ్రిడ్జ్ అన్నమాట. ఈ అధికారులకి అవసరమైన పబ్లిక్కి మధ్య వారధులు లాంటి వాడు, అంతేగాని మన అధికారులం కాదు, అది మర్చిపోకూడదు. సంజీవ్ మరియు జాజీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఉన్న ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సంజీవ్ మరియు జాజీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన అవగాహన ర్యాలీను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు బిక్కిన గోపాలకృష్ణ, డాక్టర్ రమాదేవి, డాక్టర్ రామకురెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు, గ్రామ పెద్దలు, సంజీవ్ మరియు జాజీ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ గారికి రామవారం మాజీ ప్రెసిడెంట్ గారు తేనె సుధీర్ మాకు వచ్చే డాక్టర్ మరి శివ సత్కారం అలాగే గండేపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామాయిల్ మొక్కలు నాటి మాట్లాడుతూ పామాయిల్ పంట దేశానికి అవసరమైందే కాకుండా రైతులకు స్థిర ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తోంది. గండేపల్లి మండలంలోని రైతులు పామాయిల్ సాగులో అందరికంటే ముందు వరుసలో ఉంటారని, పామాయిల్ ఇక్కడ నుండే పంటలు వేయడం ప్రారంభించడం జరిగిందని, ఇక్కడి రైతులు పామాయిల్ పంట సాగు చేయడంలో శాస్త్రవేత్తల వంటి వారని, నీటి సదుపాయాలు తక్కువగా ఉన్న పంట దిగుబడి ఏ విధంగా అత్యధికంగా తీయాలో వారికి బాగా తెలుసని అన్నారు. పతంజలి ప్లాంటేషన్ విభాగాధిపతి వి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ గండేపల్లి మండలంలో దాదాపుగా ప్రతి ఊరికి ఒక గెలల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అతి దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఉండేట్లు చర్యలు తీసుకోవాలని, రైతులకు సేవ చేయడంలో పతంజలి సంస్థ యాజమాన్యం ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ముందుకే సాగుతుందని తెలియజేశారు. ఇవాళ మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ పామాయిల్ పంట పండించేది గండేపల్లి మండలం. కానీ ఇక్కడ ఒక మంచి కంపెనీ మొట్టమొదటి నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రైతుల సహకారం తీసుకుని వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఫ్యాక్టరీస్ పోలుకున్నట్టయితే మన పెద్దాపురాన్ని ఎప్పుడు మనం స్థాపించుకున్నామో అది ఒక మంచి మోటం అయి ఉన్నది. రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండానే తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీ చాలా నిరంతరం ధార్మిక వ్యవస్థతో పనిచేసేటటువంటి యజమానులు కొనుక్కున్నటువంటి కంపెనీ. ఇక్కడ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పారు, వాటిని ఆదుకోవడమే కానీ ఒక మార్సింగ్ ప్రోగ్రాం. ఎందుకంటే సుమారు 35 సంవత్సరాలు పామాయిల్ తోటలు కూడా నేను ఈ పామాయిల్ పుట్టినటువంటి దేశాల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో అవగాహన కల్పించుకుంటే మరొక 35% దాని మొక్క మీరు రాదంట, దాన్ని వ్యతిరేకిస్తాను నేను ఎప్పుడు. ఎందుకంటే దాన్ని మోసం చేయకుండా ఇబ్బంది తప్పించి 100 సంవత్సరాల వరకు కూడా ఇదే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎంత పెడితే అంతా మనకి ఆదాయాలు వస్తుంది. ఇక్కడ చాలా మంది రైతులు 50% చెప్పరు. రైతులు ఇంటర్నేషనల్ బెంగళూరు అంటే మనం ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వాడతాం. కంపల్సరీ రికమెండ్ చేసేది మనకు మొట్టమొదటి తోట వేసినప్పుడు అయితే
ఇవాళ 50% రైతులలో ఇంక్లూడింగ్ మీ ఈ పోరాటం మెకానిజంని వాడటం మానేశాం. దానివల్ల పోరాటం నేను అనుకుంటే డ్రోన్ సిస్టమ్ వచ్చింది, డ్రోన్ సిస్టమ్ రావాలనుకుంటున్నారా మొత్తం 50 గ్రామంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా అటువంటి చేడు పనులు వచ్చినప్పుడు దాన్ని చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఎన్నిటికీ కూడా మీరు డబ్బులు ఎక్కడైతే అంటారు. ప్రతి ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఈ దగ్గర నుంచి పర్సెంటేజ్ అని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి మీరు పక్కన పెడతారు. వాటిని ప్రజోపయోగాలతో మీరు వినియోగిస్తారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మీరు రైతాంగ క్షేమం కోసం ఉపయోగిస్తే బాగుంటుందని ఇది రైతు కావచ్చు కాబట్టి వాళ్ళ క్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన. ఇటువంటి మాసిక కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు మీరు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగితే రైతుకు ఉపయోగపడుతుంది, ఫ్యాక్టరీ మీకు కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ మాత్రం తోటలో చిన్న అపశృతి పరికర చిన్న జబ్బు చేస్తున్నా దానికి 1 సంవత్సరం పడుతుందా మళ్ళీ రికవరీ అవ్వాలి, మళ్ళీ వచ్చి మనకి ఏ లేవు. ఒక టైం మీరు తగ్గించాలంటే 6 మాసాలు పడుతుంది మళ్ళీ ఆ మొక్క ఆ యథాస్థితికి రావడానికి. అంటే ఇవన్నీ మీకు తెలియనివి కాదు కాబట్టి దీన్ని ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచన. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ పామాయిల్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సబ్సిడీ అయితే 69,000 రూపాయలు ఒక్కొక్క హెక్టార్కి ఇవాళ సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. సుమారు దగ్గరగా 70,000 ఇంకా చిల్లర కూడా ఉన్న లెక్కల్లో. గతంలో మీరు ఏదైతే ఇంటర్ క్రాప్ వేసుకున్నారో 5,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అది వెనక్కి 4 సంవత్సరాలు తీసుకుంటే 21,000 దాకా ఉండేది. దాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదు. సరే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఇవాళ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. దొరుకుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఇబ్బందులు వస్తాయి. పొగలు బలం కూడా తగ్గేటటువంటి పరిస్థితులు. దీనికి వాటర్ వల్ల నువ్వు బలహీనపడుతుందన్న మాత్రం వాస్తవం ఆధారపడిన ఆలోచన. ఎందుకంటే ఒక మొక్కలు ఉంది వాటర్ అన్నది మనం ఇచ్చిన స్వల్పాల్లో నిష్పత్తిలోనే ఇస్తాం. ఎక్కువ తక్కువ వేసవకాలంలో ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. కరెంటు ప్రాబ్లం వాటర్ నీళ్ళు తక్కువ రావడం వల్ల అన్న దాని మీద నీళ్లు తగ్గితే ఎప్పుడు ఒక్క మాత్రం నేర్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఇది రాక్షస మొక్క. నువ్వు ఎప్పుడు మళ్ళీ పెట్టుగా ముందే అప్పుడు తెలుసుకోవాలి. దీనివల్ల కరెక్ట్ కానీ అనుకుంటున్నాను నేను. మేడం కానీ మరి పట్టారెడ్డి గారు కానీ ఫ్యాక్టరీ నుంచి మీరు ఏదో ఇన్స్పెక్షన్ చేసి మనం ఇక్కడ నిర్ణయం తీసుకునే దానికన్నా ఆ మొక్క యొక్క లోపల ఏంటి అన్న దాని మీద టెక్నికల్ గా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది సంవత్సరం పెంచినటువంటి మొక్క ఒక్కసారిగా చనిపోయిందంటే చాలా ఆదాయం కోల్పోతున్నాం. అంటే రైతు పంట కాబట్టి మనకి లెక్క వేసుకోడు. నిజంగా మరి ఆ మొక్క చనిపోయిందంటే 30 సంవత్సరాలు పనిచేసిన మొక్క ఇవాళ చనిపోయిందంటే దాని తరానికి మళ్ళీ ఇంకో మొక్క వేసి తీసుకురాలేమంటారండి. ఎందుకంటే షేడు మీద ఎప్పుడైతే పడుతుందో
10,000 శాతం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫ్యాక్టరీ యాజమాన్యాలకి ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక గంట ఎక్కువ ఇస్తే ఆ గంట ఆదాయం ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ఇక్కడ కన్ను తక్కువ వస్తే ఆ నష్టం మాత్రం మీరు కూడా ఉంటారు. దీని మీద ప్రభుత్వాలు కాదు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఇప్పుడు ఒక నూతన విధానం వచ్చింది. మనం ఏ ఫెసిలిటీ వాడుకోవాలనుకున్నా ఏ కంపెనీలో మనం తోటలో 50 రూపాయలు కంపెనీ లాస్ట్ లో మనకి తోట చాలా 2 years బ్యాక్ 3 years బ్యాక్ వైట్ ఆకు వైట్ గా అయిపోయింది. ఏదైనా నది చేసింది అని దాన్ని ఒక రైతు మెడిసిన్ వాడితే పక్క రైతు ద్వారా మళ్ళీ వచ్చేటటువంటి రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కారం తమ్మన దొర, కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో టి సాయి పుష్ట, ముచ్చిక భాస్కర్, కృష్ణంరాజు, దొర సోమాల దుర్గాప్రసాద్, సోడె పుష్ప, జక్కల పాండవులు, పూనం విష్ణు, ముచ్చిక రంజిత్ కుమార్, గడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, రెచ్చల అబ్బాయిరెడ్డి, మామిడి చిన్నారెడ్డి, కారం తమ్మన దొర, బంతపల్లి కుటుంబ సభ్యులు కారం జగదాంబ, కారం శ్రీరాము, కారం బాపిరాజు, కారం సుజాత, కారం శ్రీనివాస్ దొర తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల వివరాలు సేకరించి ప్రచురించిన కరపత్రాలను భారత న్యాయవాదుల సంఘం జాతీయ నాయకులు ముప్పాల సుబ్బారావు ఆవిష్కరించారు. అయినారపు సూర్యనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిపై ఆంధ్ర ప్రాంతంలోని రంపచోడవరం కేంద్రంగా రంప తిరుగుబాటు 1839 నుండి 1848 వరకు జరిగిందని, దీనికి రంపచోడవరం మండలంలోని బందపల్లికి చెందిన కోయ ముఠాదారు కారం తమ్మన దొర నాయకత్వం వహించారని చెప్పారు. ఈరోజు తొలి గిరిజన వీరుడు 1840లోనే బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి కారం తమ్మన దొర 145వ వర్ధంతి. ఆ సందర్భంగా ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి ఆ జిల్లాను కారం తమ్మన దొర జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సమయంలో మరో పోరాట యోధుడు కారుకొండ సుబ్బారెడ్డి, ఆయన్ని ఉరితీసి రాజమండ్రి తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గర ఆయన ఇనుప పంజరంలో పెట్టి వేలాడి తీస్తే 1920 దాకా కూడా ఆస్తి పంజరం అక్కడే ఉన్నదని చెప్పేసి చరిత్రలో ఉంది. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు 10 మందిని ఉరితీశారు, 35 మందిని గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు, యావజ్జీవం వేసి 8 మందిని అండమాన్ పంపించారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఏ విధమైనటువంటి రికార్డు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కేంద్రం గుర్తించి కారం తమ్మన ద్వారా కారుకొండ సుబ్బారెడ్డిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అక్కడ సంస్మరణ సభ ప్రకటించింది 75 సంవత్సరాలు ఆయా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం కూడా తీసుకోలేదు. అదే కారం తమ్మన ద్వారా కూడా 30 మంది అనుచరులతోటి ఒక ముఠాగా ఏర్పడి ఒక ఉద్యమాన్ని చేపట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ 30 మంది ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే సమయంలో ఇక్కడ 1846లోనూ ఒక ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా తరలించారు. ఆయన ట్రైల్కి రాకుండానే ఆయన చనిపోయాడు. మరి ఇటువంటి డేవిడ్ ఆర్నాల్డ్ అని ఎవరో ఈ చరిత్ర అంతా రికార్డ్ చేశారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ సరైనటువంటి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు చేయాల్సిన పని ఇదే, ఇలాంటివన్నీ చేయాలి. కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా చేయలేదు. అలాగే కేంద్రంలో హోమ్ అఫైర్స్ వాళ్ళ పని కూడా ఇదే, స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలను ఐడెంటిఫై చేయడమే. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇవి 2 విషయాల్లోనూ కూడా వీళ్ళిద్దరి విషయంలోనూ కూడా చేయకపోవడానికి కారణం వీళ్ళు గిరిజనులు అవడమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన వాళ్ళ అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమం ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం తీసుకోవాలని ఈ గ్రామాన మేము కరపత్రాలను కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం ఆదివాసీ మహోత్సవ్గా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి.
సంజీవన్ జార్జీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పురారి గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మనదొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలి. ఆదివాసీ మహాసభ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.